వన్ డే పిఎంగా ఉండాలని నేను కోరుకుంటలేదు. పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అవుతే ఎలా ఉంటుంది? ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ గారు ఎలా చేశాడో అలా చేస్తాడు. వాస్తవంగా రాజకీయ నాయకులు దొంగాటలు, దొంగ మాటలు, దోపిడీ, అలాగే కమిషన్లు, కబ్జాలు లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాడు. సొంత డబ్బులతో రాజకీయం కానీ, 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీని నడిపిన విధానం కానీ, రాత్రింబవళ్ళు కష్టపడి ఆయన కష్టం నుంచి వచ్చినటువంటి సొమ్మును పేద ప్రజలకి అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి వన్ డే పిఎంగా ఉండాలని నేను కోరుకుంటలేదు. ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలాగే 3 సార్లు 4 సార్లు ఒక పిఎం అయితే దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారుతుంది. ఎందుకంటే ఎలాంటి లంచగొండితనం లేనటువంటి రాజకీయ నాయకులు లేరు ఇప్పట్లో. రాజకీయం అంటే కుళ్ళు, కుతంత్రం, దోసుకోవడం, దాచుకోవడం, మర్డర్లు, ఇలాగే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం తప్ప నిజమైన రాజకీయం చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. ఎవడైనా రాజకీయాల్లోకి వస్తే సొంత డబ్బుతో ప్రజలకు సాయం చేసేవాళ్ళ ఉండాలి తప్ప జనాభా సొమ్ముతో జల్సా చేసేవాళ్ళలాగా ఉండకూడదు. కాబట్టి కొత్త రాజకీయానికి ఆయన తెరదీశాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి అభిమానిగా నేను కూడా కోరుకుంటున్నాను. చాలా మంది పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మారిపోతారు. ఫస్ట్ మంచి పనులు చేస్తారు, కొన్ని రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోయి దాచుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారు అంటారా? ఆయనకి డబ్బు మీద ఆశ లేదండి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బు మనిషి అయితే 100 కోట్లు వస్తున్నటువంటి ఇండస్ట్రీని వదిలేసుకుని ప్రజాసేవ కోసం నడి రోడ్ల మీద ఎండల్లో, గుట్టల్లో, కొండల్లో తిరుగుతూ ఎవరికి గిరిపుత్తులు వాళ్ళ బతుకులు బాగుండాలని మొన్న మధ్య అడవి తల్లి బాటను పెట్టి 1000 కోట్లు సుమారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులు అరుదుగా వస్తుంటారు రాజకీయాల్లోకి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సీఎంగా కానీ పిఎంగా కానీ ఉండడానికి అర్హులు. అలాంటి వ్యక్తులుంటే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కూడా బాగుపడుతుంది. ఖచ్చితంగా అవుతాడు వన్ డే. లేదంటే హాఫ్ డే సీఎంలు, హాఫ్ డే పిఎంలు కాదు, ఫ్యూచర్ లో పిఎం అయ్యే ఛాన్స్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడే మోదీ గారితో ఆయనకు ఉన్న స్నేహాన్ని బట్టి చూస్తుంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆయన మోడీ గారితో జస్ట్ సైకిల్ చేసినా, కనుతో పిలిచినా, ఏమైనా చాక్లెట్ ఇచ్చినా ఆయన ఇట్లా లేచి చూసినందుకే రీసౌండ్ వస్తుంది. ఆడ సవాల్ దద్దరిల్లిపోతున్నాయి. మీరు వన్ డే పిఎంలు, హాఫ్ డే పిఎంలు ఈ పెట్టకండి. ఫ్యూచర్ లో పిఎం అయ్యే ఛాన్స్ ఉంది ఆయనకి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓన్లీ ఒక రాష్ట్రానికి చూస్తున్నాడు, కానీ మన తెలుగు రాష్ట్రాలకు అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఇప్పుడు మోడీ గారు పరిచయం అయిన తర్వాత దేశవ్యాప్తంగా పరిచయం అయిపోయాడు. అలాగే ఇతర దేశాలు కూడా వెళ్ళి వస్తున్నాడు కదా. సో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాడు. రాబోయే సినిమాల ద్వారా మనకి ఎంత పరిచయం అయ్యాడు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత దానికి 100% ఎక్కువ పరిచయం అయిపోయాడు. సో ఖచ్చితంగా పిఎం అయ్యింది అనుకోండి, ఎటువంటి గొడవలు ఉండవు, పీస్ఫుల్ గా. ఒక్కటైతే ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాను నేనైతే. ఫ్యూచర్ లో ఎటువంటి కుల మతాలు పెట్టుకోవద్దు ఆయన. ఎందుకంటే పవనం అంటే గాలి అనేది ప్రతి ఒక్కరికి పిలుచుకునేది. కాబట్టి ఆ పేరుకు, ఆ వాల్యూకు, చరిత్రలో కూడా, ఆ పవనానికి చరిత్రలో కూడా చాలా మంచి నేమ్ ఉన్నది ఆ గాలికి, ఆ పవనానికి. దాని మీద పాటలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. సో అందరికి ఊపిరినిచ్చేవాడు. సో అందరిని ఒకలాగా చూడాలి, మంచి చెడు అని కాకుండా అందరిని ఒకలాగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే విద్య, వైద్యం ఫ్రీగా చేయాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉండాలి. ఈ ఫ్రీ పథకాలనే కదా అవి తీసేస్తే కష్టపడేవాడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఇప్పుడు నాలంటో డిగ్రీ చేసిండు, వచ్చేస్తుందిలే, ఏదో ఏది జాబ్ లేని వాళ్ళకి ఏదో ఇస్తారు కదా, అటువంటి డబ్బులు ఇస్తా ఉంటారు. నిరుద్యోగ భృతి, ఆ నిరుద్యోగ భృతిని ఇచ్చాను కానీ నెల నాకు వచ్చేస్తుంది, ఇంకా నేను జాబ్ ఎందుకు నాకు అయితే సరిపోతుంది అనుకుంటున్నాడు. అవి ఫ్రీ పథకాలు లేకుండా నువ్వేం చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు, తర్వాత ఎందుకు చదవలేదు, ఇంకా చదువు ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు చదివించండి. లేదు అంతవరకు చదువుకున్నా, కనీసం మినిమం డిగ్రీ ఉండాలి. ఈ 10th ఇంటర్లో అసలు వద్దు. అసలు ఆ 10th ఇంటర్లో జాబ్ చేయడం మానేస్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు, డిగ్రీ చదువుకుంటారు. సో చదివించాలి. 10th ఇంటర్లో చదివడం మానేస్తారంటే చదువుకోలేనాడు ఉంటాడు, అటువంటి చదివించాలి ఖచ్చితంగా. అందుకనే ఫ్రీ విద్య వైద్య పెట్టారనుకోండి, ప్రతి ఒక్కరు ఫ్యూచర్ లో డెవలప్ అవుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటాం అమెరికా అది అట్లా, చైనా అట్లా, జపాన్ అట్లా అని చెప్పేసి. మనం ఎందుకు మన దేశాన్ని మనం ఎందుకు చెప్పుకోకూడదా, ఇతర దేశాలు ఎందుకు చెప్పుకోకూడదా? సో ఖచ్చితంగా మంచి పరిపాలన సాగించాలి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలని కోరుకుంటాను నేను.